హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఆత్మవిశ్వాసం విజయానికి మూలం. తన మీద తనకు నమ్మకం లేనివాడే నాస్తికుడు. ప్రతిదానికి అన్నిటికీ ఇతరులను నిందించడం అనేది మనలో ఒక దీర్ఘరోగంగా తయారైంది. ఎవరో వచ్చి సహాయం చెయ్యాలని మనం ఎందుకు ఎదురు చూడాలి? ఇతరుల మీద ఆధారపడడం బానిసత్వం. తలరాతను, కర్మను, పరిస్థితులను నిందించి ప్రయోజనం లేదు. ఆత్మవిశ్వాసం గలవాడు మాత్రమే తనకు ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలడు. విశ్వాసం అనేది దేవుడిచ్చే వరం కాదు. దాన్ని స్వప్రయత్నంతోనూ శ్రద్ధతోనూ పెంపొందించుకోవాలి. గొప్పవారి జీవితంలోని విజయగాథలను చూడండి. వారికి యొక్కయోని ఆత్మవిశ్వాసం ఉన్న అన్నిసార్లు వారిని విజయం వరించలేదు. అయితే మామూలు మనుషులకు వారికి ఉన్న తేడా ఏమిటంటే, గొప్పవారు తమ అపజయాలను, వైఫల్యాలను అడ్డంకులుగా భావించరు. వాటినే తమ విజయానికి మెట్లుగా మలుచుకుంటారు. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరిన మామూలు మనుషులు మధ్యలోనే నిరుత్సాహపడిపోయి ముందుకు పోకుండా ఆగిపోతారు. గొప్పవారికి తమలో గొప్ప శక్తి ఉందన్న విషయం చక్కగా తెలియడమే కాక ఆ విషయం ఎల్లప్పుడూ గుర్తుంటుంది. అందుచేతే వారు పర్వతాల వంటి అవంతరాలను కూడా దాటి కోరుకున్న గమ్యాన్ని చేరుకునే వరకు కష్టపడుతూ ముందుకు సాగిపోతారు. ఆటంకాలు కలుగుతాయని, శ్రమ పడవలసి వస్తుందని భయపడి అదములైన వారు అసలు ఏ పనిని మొదలు పెట్టరు. పని మొదలుపెట్టిన తర్వాత ఏదో ఒక చిన్న అడ్డంకి వచ్చిన పనిని మానుకునేవారు మధ్యములు. ఉత్తములైన వారు ధీరులు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గొప్ప ధైర్యంతో ఉత్సాహాన్ని వీడకుండా మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారే కానీ మధ్యలో విరమించరు. ఇప్పుడు మనం ఆత్మవిశ్వాసం, అహంకారం గురించి తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య వెంట్రుక వ్రాసి తేడా మాత్రమే ఉంటుంది. మనం సరైన ద్రోవలో ఉన్నామా లేదా అని చాలామంది ఎప్పుడూ తికమక పడుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం ముసుగులో మన అహంకారం పనిచేస్తున్నట్లు మనం కనిపెట్టలేము. అహంకారం పెచ్చు మీరినప్పుడు ప్రతిదీ పరాజయంగా మారుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య తేడా కనిపెట్టేదే ఎలా? ఈ అనుమానాన్ని నివృత్తి చేయడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం గల వ్యక్తి తాను ఒక పనిని చేయగలనని చెప్పడమే కాక ఇతరులను కూడా చేయగలరని నమ్ముతాడు. అయితే అహంకారి అయిన వ్యక్తి ఆ పనిని తానే చేయగలనని, వేరెవరూ చెయ్యలేరని అంటాడు. ఆత్మవిశ్వాసం గల వ్యక్తి ఇతరులను కూడా ప్రోత్సహించి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడతాడు. అయితే అహంకారి అయిన వ్యక్తి జీవితంలో పైకి రావడానికి ఇతరులను శ్రమిస్తున్నప్పుడు వారిని నిరుత్సాహపరచడమే కాక అనగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆత్మవిశ్వాసం గల వ్యక్తి ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాడు. బలహీనులైన వారు కూడా అతడి సమక్షంలో ఆత్మవిశ్వాసాన్ని పొంది అతడి సాహసంలో గొప్ప విజయాన్ని పొందుతాడు. అయితే గర్విష్ట అయిన వ్యక్తి పట్ల ఇతరులలో అసహ్యం కలుగుతుంది. అతడి గొప్పలు చెప్పుకునే స్వభావాన్ని చూసి ఇతరులు అతనిని తప్పించుకుని తిరుగుతారు. ఆత్మవిశ్వాసం గల వ్యక్తి ఇతరులను విజయాన్ని సాధించినప్పుడు అభినందించడమే కాక తన ఆనందాన్ని కూడా వారితో పంచుకుంటాడు. గర్విష్టి ఇతరులను నిరుత్సాహపరిచి అవమానపరచడమే కాక ఇతరులు విజయాన్ని సాధించినప్పుడు ఈర్ష్యపడతాడు. ఆత్మవిశ్వాసం గల వారితో కలిసి పనిచేయడంలో ఆనందం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండడమే కాక అందరితో సులభంగా కలిసిపోతారు. అహంకారులైన వారి సమక్షంలో ఆత్మవిశ్వాసం గల వారికి కూడా చిన్నపుచ్చినట్లు ఉంటుంది. ఇంకా మామూలు వారి సంగతి సరే. గర్విష్ఠులతో కలిసి పనిచేయాలంటే భయంతోనూ
గుండెల్లో గుబులు పడుతుంది. ఆత్మవిశ్వాసం గల వ్యక్తి పట్ల ఇతరులు అడగకుండానే ప్రేమాభిమానాలు చూపుతారు. అయితే గర్విష్టి అయిన మనిషి అందరూ తనను ప్రేమించి గౌరవించాలని కుంటాడు. ఆత్మవిశ్వాసం గలవాడు జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఎందుకంటే ఇతరులలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచడం ద్వారా వారి హృదయాలను గెలుచుకోవడమే కాక తమ అధికారాన్ని స్నేహితుల నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలను పొందుతారు. అహంకారి అయిన వ్యక్తి అంతటా అడ్డంకుల్ని, అపజయాన్ని ఎదుర్కొంటూ తను పొగరుబోతుతనంతో తన స్నేహితుల్ని, అధికారాన్ని కోల్పోవడమే కాక తన ఒత్తిడిని మరింత పెంచుతుంది. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే ఆత్మవిశ్వాసం గల వ్యక్తి తన అంతరంగాల్లో ఉన్న పరమాత్మ మీద నమ్మకాన్ని ఉంచుతాడు. అదే శక్తికన్నిటికీ, బలాన్ని అన్నిటికీ మూలం కదా. అదేవిధంగా ఇతరులతో వ్యవహరించేటప్పుడు అందరిలోనూ ఆ దివ్యత్వాన్ని చూడగలుగుతాడు. అహంకారి అయిన వ్యక్తి తన మానసిక శక్తి మీద, మేధాశక్తి మీద, తన నైపుణ్యం మీద నమ్మకం పెట్టుకుని అజ్ఞానంతో ఆ దైవమే తన మనసు ద్వారా, బుద్ధి ద్వారా పనిచేస్తోందన్న విషయాన్ని మరిచిపోతాడు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు అదే ప్రమాదాలు వారికి కూడా ఎదురవుతాయి. ఇతరులలోని బలహీనతను, లోటుపాట్లను మాత్రమే చూస్తూ పైకి కనిపించే వారి రూపాల వెనుక పరిపూర్ణమైన దివ్యత్వం ముక్తిభవించి ఉందని గమనించలేదు. ఆ దివ్యత్వాన్ని నిరంతరమైన శిక్షణ ద్వారా, సాధన ద్వారా మేల్కొల్పవచ్చని సత్యాన్ని గ్రహించలేదు. ఇప్పటి వరకు మనం ఆత్మవిశ్వాసం, అహంకారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వర్సెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, మనుషులలో 2 రకాలు ఉంటారు: ఆదర్శవంతులు, పనిమంతులు. సమాజ పురోభివృద్ధి కోసం ఇద్దరు అవసరమే. ఆదర్శవంతులైన వారికి కొంత ఆచరాత్మిక ఉంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారి ఆలోచనలు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. తద్వారా కార్యరంగంలో తమ ప్రణాళికని విజయవంతంగా అమలుపరుచుతారు. కానీ పనిచేయడానికి అవసరమైన సాధ్యాల్ని అర్థం చేసుకోకుండా తమ ఆదర్శాలకి అట్టిపెట్టుకుని ఆయా రంగాలలో అనుభవాన్ని పొందిన వారికి సలహాను వినకుండా, ఇతరుల నుండి ఎటువంటి సలహాలను తీసుకోవడానికి ఇష్టపడకుండా మొండితనాన్ని చూపే వారిని అతి విశ్వాసం గలవారిగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, జీవితంలో ఎప్పుడూ విమానం ఎక్కనివాడు తానే విమానాన్ని నడుపుతాను అంటే ఎలా ఉంటుందో, ఎప్పుడూ చేతిలో తుపాకీ పట్టనివాడు యుద్ధానికి సిద్ధపడితే ఎలా ఉంటుందో, నీటిని చూస్తేనే భయపడేవాడు సముద్రాన్ని ఈదుతాననడం ఎలా ఉంటుందో, అతి విశ్వాసం కలవాడి ప్రవర్తన కూడా అల్లే ఉంటుంది. దుర్యోధనుడు కూడా ఇదే తప్పు చేశాడు. శ్రీకృష్ణుడే అండగా నిలిచిన పాండవుల శక్తి అతనికి తెలుసు. అయినా తన ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేసి అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఇప్పటి వరకు మనం ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆత్మవిశ్వాసం, నిరతిశయం గురించి తెలుసుకుందాం. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వర్సెస్ సెల్ఫ్ ఎఫెక్స్మెంట్. ఓకే, అదేవిధంగా అద్భుతాలని సాధించగల అమోఘమైన శక్తులు కలవారు కొందరు ఉంటారు. వారి శక్తి వారికి తెలియదు. తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుని పనిలో నుంచి తప్పించుకోవాలని చూస్తారు. వారికి కొద్దిపాటి ప్రేరేపణ కలిగించి వారిలోని శక్తిని వారికి గుర్తు చేసి ఉత్తేజాన్ని కలిగించడం అవసరం. వారిలోని మహాశక్తిని మేల్కొల్పిన మరుక్షణం వారు అద్భుతమైన పనుల్ని సాధించగలుగుతారు. మహావీరునైన హనుమంతుడికి సముద్రాన్ని దాటడానికి కావలసిన బలం, శక్తి తనకు ఉందని తెలియదు. జాంబవంతుడు అతని శక్తిని గుర్తు చేయగానే అతడిలో ఉన్న ఆత్మవిశ్వాసం మేల్కొంది. ఒక్క దుముకులో సముద్రాన్ని దాటి లంకకు చేరుకుని సీతాదేవిని చూడగలిగాడు. కష్టపడి చక్కగా చదువుకుని వెళ్ళిన కొందరు విద్యార్థులు పరీక్షలలో సరిగ్గా రాణించరు. ఎందుకో తెలుసా?
ఆత్మవిశ్వాసం లేకపోవడమే దానికి కారణం. పరీక్ష హాల్లో అడుగుపెట్టిన మరుక్షణం భయం అనే భూతం వారి ఆత్మవిశ్వాసాన్ని హరింపజేస్తుంది. అందుచేత వారి తప్పులు చేస్తారు. ఇవన్నీ పరీక్షల భయం వల్ల కలుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి? మీ మనసుని ప్రశాంతంగా పరుచుకోండి. నిశ్చలంగా చేసుకోండి. నేను ఒక తప్పు కూడా చెయ్యబోవడం లేదు అని మనసులో ఉద్వేదించడం కలిగేలా ఆలోచించండి. నాకు ఈసారి మంచి ర్యాంక్ వస్తుంది అనుకోండి. మీ మనసులో సమాధానాలన్నిటినీ ఏకాగ్రమ అయ్యేలా సహాయపడతామని భగవంతుడిని ప్రార్థించండి. అన్ని ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి. వాటిని చక్కగా అర్థం చేసుకుని పూర్తి విశ్వాసంతో సమాధానాలు రాయడం మొదలు పెడితే మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే ఏ పని చేయాల్సి వచ్చినప్పుడైనా కంగారు పడి చెయ్యలేనేమో అని అనిపిస్తే ఇదే పద్ధతిని పాటించండి, విజయాన్ని సాధించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్ దిస్ స్టోరీ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ ఛానల్. మళ్ళీ త్వరలో కొత్త అంశంతో మళ్ళీ తిరిగి వస్తాం. ఇట్లు మీ హరిణి.